చెప్పే జరిగింది. సో ప్లస్ మైనస్లు ఉన్నాయి, వాటి గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బైపోల్ దాదాపుగా అటు బీహార్ ఎన్నికలకు సంబంధించిన సాయంత్రానికల్లా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానితో పాటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా షెడ్యూల్ వస్తుందనేది అన్ని పార్టీలు కూడా సంసిద్ధం చేసుకుని పెట్టుకొని ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సత్యమణి, మాగంటి సునీతకి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇటువైపు కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. అయితే ముగ్గురు వారి బలాలేంటి, బలహీనతలేంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు అందించబోతోంది. ఒకసారి ముగ్గురి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో అటు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ అండ్ సిఎన్ రెడ్డి ముగ్గురు బ్యాక్గ్రౌండ్ కనుక మీరు పరిశీలిస్తే ముందుగా నవీన్ యాదవ్ విషయానికి వద్దాం. నవీన్ యాదవ్ ఆయన జూబ్లీ హిల్స్ స్థానిక నాయకుడు, ఇక్కడే స్థానికంగా ఉండే వ్యక్తి, స్థానిక నాయకుడిగా నవీన్ యాదవ్ కి పేరైతే ఉంది. ఆ తర్వాత యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, యాదవ సామాజిక వర్గం. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీసీ సెంటిమెంట్ అంతటి స్థాయిలో ఉందానంటే పబ్లిక్ లో గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అది కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇంకో ప్రాంతం కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా కొంత బీసీ సెంటిమెంట్ అంతా ఉవ్వెత్తున ఎగిసే అవకాశం ఉంది. కానీ జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో బీసీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటే పబ్లిక్లో ఉందా అనేది అంటే మాత్రం ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మనం సెగ్రిగేట్ చేసి చూస్తే అత్యధిక ధనికులు ఉంది ఇదే నియోజకవర్గంలో. జూబ్లీ హిల్స్ అంటేనే తెలంగాణ మొత్తానికి కూడా అత్యంత ధనికులు ఉంది ఈ నియోజకవర్గంలోనే. అత్యంత గడ్డు పేదరికాన్ని అనుభవిస్తుంది కూడా ఇదే నియోజకవర్గం. అంతేందుకు హైదరాబాద్ నుండి జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ మెట్రో లైన్కి అటువైపుగా ఒకవైపు చూస్తూ ఉంటే ధనికులు ఉండేటువంటి ఎత్తైన భవనాలు ఉంటాయి, ఇంకోవైపుగా బోరబండ, రహమత్ నగర్ ఈ ప్రాంతాల్లో కార్మిక క్షేత్రంలో కార్మికులుగా చిన్న చిన్న పనులు చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, చిరు వ్యాపారాలు చేసేటువంటి పేదరిక అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మరి బీసీ నియోజకవర్గం ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీసీ సెంటిమెంట్ ఎంతమేర వర్కౌట్ అవుతుందో చూడాలి. బట్ ఇక్కడ నవీన్ యాదవ్ మాత్రం యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గతంలో ఎంఐఎం ద్వారా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు ఆయన. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన 2018లో కూడా ఓడిపోయారు. మొదటిసారి ఎంఐఎం టికెట్ వచ్చింది, రెండవసారి ఎంఐఎం టికెట్ మీద పోటీ చేయడానికి ఆయన ఇష్టపడలేదు, పోటీ చేయలేదు. సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరారు, టికెట్ ఆశించారు కానీ టికెట్ లభించలేదు. అజారుద్దీన్కి టికెట్ రావడంతో ఆయన కొంచెం సపోర్ట్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్కి. ఇకపోతే బొంతు రామ్మోహన్ విషయానికి వస్తే బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు ఆయన. విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు, బీఆర్ఎస్లో చేరారు. 2016 నుంచి 2021 మధ్య జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు. నాకు తెలిసి తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్కి తొలి మేయర్గా బొంతు రామ్మోహన్కి పేరుంది. ఆయన తొలి మేయర్గానే కాదు, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా. బీఆర్ఎస్ పార్టీలో ఏం చెడిందో ఏం జరిగిందో తెలియదు కానీ బహుశా ఉప్పల్ నియోజకవర్గంలో టికెట్ రాకపోవడమే ఆయనకి ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే వారిద్దరి మధ్య దూరం గ్యాప్ పెరిగిందేమో కావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన అన్డౌటెడ్గా హైదరాబాద్ను ఒక రకంగా శాసించారని చెప్పాలి. కేటీఆర్కి అత్యంత సన్నిహిత నాయకుడు, కేటీఆర్కి అత్యంత దగ్గరి వ్యక్తి, హైదరాబాద్ మేయర్. ఎక్కడ చూసినా కూడా ఆయన ఒక రకంగా శాసించారని చెప్పాలి. ఆయన ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఘటించారు కూడా. సో మొదటి మేయర్గా ఆయనకు అవకాశం దొరికింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. జిహెచ్ఎంసీలో మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత రెండవసారి ఆయన ఇక పెద్ద కంటెస్ట్ చేయలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు, మేయర్గా అవకాశం రాదనుకున్నారు. తర్వాత ఎన్నికల్లో అయినా కూడా నాకు అవకాశం వస్తుందిలే, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందొచ్చు, నేను ఎమ్మెల్యేగా చేస్తాను రకంగా ఆయన ఆశించారు. కానీ టికెట్ రాలేదు, ఉప్పల్ నియోజకవర్గం టికెట్ ఆశించినప్పటికీ. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంటే నవీన్ యాదవ్ తర్వాతే బొంతు రామ్మోహన్ చేరారు. ముందుగా చేరింది నవీన్ యాదవ్ తర్వాత సిఎన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత బొంతు రామ్మోహన్. ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచున్న వ్యక్తులేం కాదు, కాంగ్రెస్ పార్టీలో ఏడాది 2 ఏళ్ల క్రితం చేరిన వారే. ఇక బొంతు రామ్మోహన్ విషయానికి వస్తే తన భార్య శ్రీదేవి కూడా చర్లపల్లి కార్పొరేటర్గా సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నారు, ప్రజెంట్ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నారు. ఇకపోతే సిఎన్ రెడ్డి విషయానికి వద్దాం. సిఎన్ రెడ్డి విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. తర్వాత ప్రజా సమావేశాలు సేవల ద్వారా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు ఆయన. తర్వాత 2020లో రహమత్ నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గెలుపొందారు. సో ప్రత్యక్షంగా ప్రజా
క్షేత్రంలోకి వెళ్ళిపోయి 2020లో ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఆయన పోటీ చేసినటువంటి మొట్టమొదటి ఎన్నిక అదే. ఆ ఎన్నికల్లో గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఆ తర్వాత 2023లో కాంగ్రెస్లో చేరారు. సో కాంగ్రెస్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లో మొట్టమొదటి కార్పొరేటర్ ఒకరు కాంగ్రెస్లో చేరారంటే అది సిఎన్ రెడ్డియే. మేయర్ కంటే ముందు డిప్యూటీ మేయర్ కంటే ముందు ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్కి సైతం సపోర్ట్ చేస్తూ ఆ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇది ముగ్గురి బ్యాక్గ్రౌండ్. సో దీంట్లో మేయర్గా పనిచేసినటువంటి హైదరాబాద్ బొంతు రామ్మోహన్ కొంత ప్రోటోకాల్ ప్రకారంగానో లేకపోతే పొల్యూషన్ ప్రకారంగానో ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేశారు కాబట్టి కొంత అనుభవం ఎక్కువగా ఉంది. అటు సిఎన్ రెడ్డి కార్పొరేటర్ కూడా అయ్యారు కాబట్టి ప్రజాక్షేత్రంలో గెలుపొందన్న అనుభవం సిఎన్ రెడ్డి కూడా ఉంది. నవీన్ యాదవ్ స్ట్రగుల్ చేశారు. 2 ఎన్నికల్లో కూడా చాలా సమీపంగా వచ్చి 2 సార్లు ఓడిపోయారు. ఇక వీళ్ళ ఇండివిజువల్ బలహీనతలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇది. మరి బలహీనతలు ఏంటి చూద్దాం. ముందుగా నవీన్ యాదవ్ బలహీనతలు ఏంటి ఒకసారి ప్లే చేయండి పిసిఆర్. నవీన్ యాదవ్ యొక్క బలం ఏంటి, నవీన్ యాదవ్ బలహీనతలు ఏంటి? ఎస్, ఇక్కడ చూద్దాం. ముందుగా నవీన్ యాదవ్ స్థానిక నాయకుడు కావడం కొంత బలం చేకూర్చే అంశం. ఎందుకంటే స్థానికుడు అవడం మూలంగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విషయంలో కానివ్వండి, యువతకు దగ్గరగా ఉండే విషయంలో కానివ్వండి, ఎవరైనా ఇంటికి వస్తే ఈ సమస్య అని చెప్తే సమస్యను పరిష్కరించే విధానంలో కానివ్వండి, కొంత ఆయనకి స్థానికుడు కావడం బలాన్ని చేకూర్చింది. ఇకపోతే ఆర్థికంగా బలవంతుడిగా చెప్పాలి. ఆర్థికంగా కొంత ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వ్యక్తి. గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు కాబట్టి అంతో ఇంత ప్రజల్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పే రకంగా ఆయనకి ప్రొజెక్షన్ ఉంది. సో అటు బొంతు రామ్మోహన్ కానివ్వండి, సిఎన్ రెడ్డి ఎమ్మెల్యేగా వాళ్ళు కంటెస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే రకంగా ఆ పొజిషన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లేదు. కానీ నవీన్ యాదవ్ ఉన్న పాజిటివిటీ అది ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే రకంగా ఆల్రెడీ గుర్తింపు ఉంది. ఆయన పేరు కానీ ఆయన యొక్క ఫేస్ కానీ అందరికి ఫెమిలియర్ అని చెప్పొచ్చు. ఇకపోతే ముస్లిం బీసీ వర్గాల్లో బలమైన పట్టు కూడా ఉంది. అటు ముస్లింలో ఇటు బీసీలో బలమైన పట్టు ఉంది. 2 సార్లు పోటీ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ అందరితో అటాచ్మెంట్ కూడా పెరిగి ఉంటుంది, అందరితో కలిసే అవకాశం కూడా ఉంది. రైట్, గత ఓటములతో నవీన్ పై సానుభూతి. గతంలో 2 సార్లు ఓటమి పాలయ్యారు కాబట్టి ఆయన పట్ల కొంత ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. ఇది ఆయన కలిసి వచ్చే అంశాలు. బలాలు ఈ రకంగా ఉన్నాయి. మరి బలహీనతలు ఏంటంటే కనుక మెయిన్ బలహీనత నవీన్ యాదవ్ ఎదుర్కొనేటువంటి మెయిన్ బలహీనత ఏదైనా ఉందనంటే కనుక తన తండ్రి శ్రీశైలం యాదవ్ ఆయన ఒకప్పుడు రౌడీ షీటర్గా కూడా ఆయనకి పేరుంది. సో నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షీటర్ అనే ప్రచారం చాలా బలంగా ఉంది. సెటిల్మెంట్లు చేస్తారు, దందాలు చేస్తారు, తర్వాత ఇంకా రకరకాలుగా కబ్జాలు కూడా చేస్తారు, అన్ని రకాలుగా పేరుంది. కాబట్టి తనకున్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఈ ఫస్ట్ పాయింట్ నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షీటర్ అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున అటు అధికారిక కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే టికెట్ ఆశిస్తున్నారో ఆ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ ఉంది. ఆ పార్టీ నాయకుల్లో కూడా ఆయన కాంగ్రెస్లో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఈ వాదన చాలా బలంగా ఉంది. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, ఆయన కొంత దురుసుగా ఉంటారు, రౌడీ షీటర్ అనే ప్రచారం ఉంది. కాబట్టి అది అంతర్గతంగా పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఇకపోతే సొంత సామాజిక వర్గం నుంచి పెద్దగా మద్దతు లభించదు. బేసిక్గా హైదరాబాద్ మనం తీసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, అటుపోతే అంజన్ కుమార్ యాదవ్, వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు. సో కొంత యాదవ్ల యొక్క సపోర్ట్ కానివ్వండి, యాదవ్ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ వాళ్ళకు ఉంది. కానీ కమింగ్ బ్యాక్ టు నవీన్ యాదవ్ని అంత విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా కమ్యూనిటీ సపోర్ట్ లేదు అనేది ఒక బలహీనతగా కూడా ఆయనకు చెప్పొచ్చు. ఇకపోతే నవీన్ యాదవ్ ఎంఐఎంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, నవీన్ యాదవ్కి ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కూడా ఆయనకు ఒక బలహీనతగా మారిందట. ఇది ఆయనకున్నటువంటి బలహీనతలు. ఇక నెక్స్ట్ బొంతు రామ్మోహన్ చూద్దాం. బొంతు రామ్మోహన్ యొక్క బలాలు ఏంటి, ఆయన బలహీనతలు ఏంటి చూస్తే కనుక ముందుగా ఆయన బలం ఏంటి, హైదరాబాద్ మొదటి మేయర్గా అనుభవం కూడా ఆయనకున్నటువంటి బిగ్గెస్ట్ అసెట్, అది ఆయనకున్న బలం అది. ఇకపోతే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఆయన కొంత ఉద్యమ నేపథ్యం తెలుసు, తెలంగాణ ఉద్యమంలో పోరాడాడు కాబట్టి అది కూడా ఒక ట్యాగ్ ఆడే అవకాశం ఉంది. తర్వాత మాజీ మేయర్గా ప్రజల్లో మంచి గుర్తింపు, మేయర్గా పనిచేస్తారు కాబట్టి హీఈస్ ఆల్సో ఫెమిలియర్. హైదరాబాద్లో ఉన్నటువంటి సుమారుగా జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఫేస్ గుర్తుపడతారు. సో ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్ అది. ఇక మున్నూరు కాపు యాదవ సామాజిక వర్గాలు, తనేమో మున్నూరు కాపు, బొంతు రామ్మోహన్ ఇండివిజువల్గా తన మున్నూరు కాపు, తన సతీమణి శ్రీదేవి గారేమో యాదవ సామాజిక వర్గం. సో 2 సామాజిక వర్గాల యొక్క సపోర్ట్ కూడా ఉంది. ఇండివిజువల్గా హీఈస్ ఎ బీసీ లీడర్గా, నవీన్ యాదవ్ బీసీ లీడర్గా
అంత ప్రొజెక్షన్ స్టేట్ లెవెల్గా కానివ్వండి, లేకుంటే బీసీ సంఘాల్లో బీసీ ఉద్యమాల్లో అంత పెద్ద ఎత్తున ప్రొజెక్షన్ లేకపోయినా కూడా ఇండివిజువల్గా బొంతు రామ్మోహన్కి ఈ మధ్య కాలంలో బొంతు రామ్మోహన్ అండ్ తన సతీమణి ఇద్దరు కూడా బీసీ సంఘాల్లో బీసీ ఉద్యమాల్లో కొంత ప్రొజెక్షన్ కనబడుతుంది. కాబట్టి రెండు సామాజిక వర్గాల్లో కొంత సపోర్ట్ లభించే అవకాశం కూడా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఓట్లను చీల్చడం కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే ఆయన హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు కాబట్టి. సో ఆయన పనిచేసినటువంటి మేయర్ పరిధిలో ఉంది వన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ జూబ్లీ హిల్స్. సో కొంత ఆయనకు అంతో కొంత ఇక్కడ పట్టుండే ఉంటుంది. ఆయనకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నాయకులు ఉండే ఉంటారు. సో ఆ ఓట్లని చీల్చడంలో కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆయనకి ఆ ఓట్లు చీలడం కొంత ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉందట. సో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చడంలో ఆయన కొంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆయనకు ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ఇక బలహీనతల విషయానికి వస్తే ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరడం, ఆయన చాలా ఆలస్యంగా ఎంపీ ఎన్నికల్లో చేరడం, తర్వాత సికింద్రాబాద్ సీట్ ఆశించడం, అది రాకపోవడం, తర్వాత కొన్ని రోజుల పాటుగా మౌనంగా ఉండిపోవడం, బొంతు రామ్మోహన్ పని అయిపోయింది ఇక రాజకీయంగా రకంగా చర్చలు జరగడం, బొంతు రామ్మోహన్కి మొన్న మధ్య వైస్ ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేశారు పార్టీ కమిటీలో. సో ఇవన్నీ కూడా ఆయనకి డిసడ్వాంటేజ్గా మారిపోయాయి. ఇక ఢిల్లీ స్థాయిలో ఆయనకు పెద్దగా పరిచయాలు లేకపోవడం, దీపాదాస్ మున్షి ఉన్న సమయంలో తనకి పార్టీలో చేరారు ఆయన, కొంత ఆవిడ టికెట్ ఆశ చూపారు, టికెట్ ఇస్తానని చర్చ జరిగింది, టికెట్ ఇస్తారని చెప్పేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. దీపాదాస్ మున్షి బొంతు రామ్మోహన్కి సపోర్ట్గా ఉన్న రకంగా చర్చ కూడా జరిగింది. కానీ చివరాకరణ దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఆయనకి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ స్థాయిలో పరిచయం ఉన్న వాళ్ళకు కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది, కానీ రామ్మోహన్ విషయంలో అది లేదు. ఇకపోతే అంతర్గతంగా పోటీ వల్ల ప్రచారంలో అడ్డంకులు, అంతర్గతంగా పోటీ కూడా ఉన్నది. సొంత పార్టీ కార్యకర్తల నుంచి అసంతృప్తి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ మేము కష్టపడిన నాయకులం కార్యకర్తలం మేమేమైపోవాల రకం కూడా బొంతు రామ్మోహన్ వ్యతిరేకంగా మారే అవకాశం. బికాజ్ ఆయన గతంలో ఎక్స్పెక్ట్ చేసింది ఉప్పల్ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంట్ని ఎక్స్పెక్ట్ చేశారు, జూబ్లీ హిల్స్ ఆయన దృష్టిలో కూడా లేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ అడుగుతున్నారు ఆయన. కాబట్టి ఎక్కడ ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మేమంతా నష్టపోతాం తీవ్రంగా అని చెప్పి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు బొంతు రామ్మోహన్ విషయంలో. ఇదే అనుకున్న బలహీనత. ఇక చివరిగా సిఎన్ రెడ్డి బలాలు బలహీనతలు చూద్దాం. సిఎన్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఏంటి, అలా బలహీనతని చూస్తే కనుక ముందుగా ఆయనకున్న బలం ఏంటంటే కార్పొరేటర్గా అనుభవం. ఆయన కార్పొరేటర్గా ప్రజెంట్ ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్గా చెప్పాలి. ఇకపోతే జిహెచ్ఎంసీలో అన్నీ తెలిసిన వ్యక్తి. జిహెచ్ఎంసీలో ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా 150 డివిజన్లలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేసిన ఏకైక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. అది ఆయనకు అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ అన్ని తెలిసిన వ్యక్తి ఆయన. ఏ కార్పొరేటరు, ఏ జిహెచ్ఎంసీ కమిషనరు, లేకపోతే విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక డివిజన్కి ఆయన కార్పొరేటర్గా ఉన్నారంటే, రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నారంటే పక్కన ఉన్నటువంటి షేక్పేటో లేకపోతే జూబ్లీ హిల్సో ఇంకా ఈ పరిధిలో ఉన్నటువంటి కొంత అడ్వాంటేజ్ కూడా ఆయనకు పరిచయాలు ఉండే అవకాశం ఉంది. సో అది కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. రహమత్ నగర్లో స్థానిక సమస్యలపైన చాలా పట్టు ఉంది, నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో చాలా అత్యధికంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అభివృద్ధి అంటే జనరల్గా ఉప ఎన్నికలు వచ్చాయంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికలు చూసాం, మునుగోడు ఉప ఎన్నికలు చూసాం, దుబ్బాక ఉప ఎన్నికలు చూసాం, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరుగుతుంది అదే పద్ధతి. సో అటువంటి దాంట్లో ఆయన డివిజన్లో ఆయన కాన్స్టిట్యుయెన్సీలో అన్ని దగ్గరుండి మంత్రుల చేత అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయించడం కానివ్వండి, రోడ్లు, డ్రైనేజీలు, ఇతరాతర పనులు మొత్తం కూడా చాలా వేగవంతంగా దగ్గరుండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ చేసేటువంటి దాంట్లో సిఎన్ రెడ్డి ఇప్పుడు ముందంజలో ఉన్నారు. సో స్థానికంగా ఆయనకి సమస్యలపై చాలా మంచి అవగాహన కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుకుదల, పార్టీ కార్యక్రమాల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా పార్టీ ఎటువంటి కాల్ తీసుకున్నా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండడం, సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. సో దానికి తోడు ఆయన ఎన్నికల కంటే ముందే జాయిన్ అయ్యారు కాబట్టి అటు రేవంత్ రెడ్డితో మంచి యాక్సెస్ దొరికింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, తర్వాత ఆయన సన్నిహిత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి నాయకులతో, వేం నరేందర్ రెడ్డితో కానివ్వండి, అంటే వీళ్ళు కీలకం కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో. సో వాళ్ళందరితో యాక్సెస్ దొరికింది, వాళ్ళందరితో మంచిగా వెళ్ళగలుగుతున్నారు. స్థానిక ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్తో మంచి యాక్సెస్ దొరికింది. అటు ఇప్పుడున్నటువంటి డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి మంత్రితో కూడా అన్ని రకాల యాక్సెస్ దొరికింది. సో కొంత పట్టు నిలుపుకునే ప్రయత్నం, మంచివాడు పని చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించగలుగుతున్నాడు సిఎన్ రెడ్డి. ఇకపోతే బలహీనతల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి మారడం వల్ల విశ్వసనీయత. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు కాబట్టి ఆల్రెడీ అంతో ఇంతో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మన్నల్ని అంతటి స్థాయిలో పొందలేకపోయాడు. ఇక పార్టీలో అంతర్గతంగా పోటీ ఉండడం, ఆల్రెడీ ఇద్దరు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతురామ అంతర్గతంగా పోటీ ఉండడం కూడా నాకు బలహీనతగా మారింది. ఎన్ఎస్సిఐ నాయకులతో ఘర్షణలు,
సో గతంలో అంటే ఆయనటువంటి డివిజన్కి సంబంధించిన కొన్ని ఎన్ఎస్ఏ కొన్ని చిన్న గొడవలు జరిగితే అప్పుడేదో ఆయన స్పందించారనో స్పందించలేదో రకరకాలుగా చర్చలు జరిగాయి. సో వార్తలు రకరకాలుగా వచ్చాయి కాబట్టి ఎన్ఎస్ఏలో స్థానిక నాయకులతో ఘర్షణలు కూడా ఉన్నాయట. సో జూబ్లీ హిల్స్ వ్యాప్తంగా గుర్తింపు తక్కువ అంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా కంపారిటివ్లీ టు బొంతు రామ్మోహన్ అండ్ నవీన్ యాదవ్ ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఫేస్ గుర్తిస్తారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా. అది యూత్ అయినా పెద్దలైనా సెలబ్రిటీస్ అయినా లేకపోతే టాప్ నాచ్ బిజినెస్ మ్యాన్స్ అయినా కూడా గుర్తించగలుగుతారు, పేరు గుర్తించగలుగుతారు, ఫోటోని చూస్తే గుర్తించగలుగుతారు. అది బొంతు రామ్మోహన్ విషయానికి వస్తే కూడా ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేశారు కాబట్టి ఆయనకు కూడా గుర్తింపు ఉంది. కానీ సిఎన్ రెడ్డి విషయంలో కార్పొరేటర్గా పనిచేశారు కాబట్టి డివిజన్ స్థాయి వరకే ఆయన మంచి పట్టు అయితే ఉంది. కానీ అంత ఫెమిలియారిటీ ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఆల్రెడీ బరిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళగలుగుతున్నారు. కానీ కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి అటు బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఆయన రీచ్ అవ్వలేకపోయారనేది గుర్తించలేరు, గుర్తింపు తక్కువ అనేది ఒక బలహీనతగా ఆయనకు ఉండే అవకాశం ఉంది. సో ఇవి బలహీనతలు. ఏదేమైనా 1-2 రోజుల్లో అభ్యర్థి మాత్రం ఫైనల్ అవ్వడం ఖాయం. బీహార్ ఎన్నికలతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహిస్తారనేది పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతోంది. కాబట్టి దాదాపుగా ఈరోజు ఏ సాయంత్రానికైనా సరే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఈ ముగ్గురులో ఒకరిని టికెట్ కైవసం చేయబోతోంది. టికెట్ ఒకరికి మాత్రమే దక్కే అవకాశం ఉంది. దాదాపుగా పోటీ త్రిముఖంగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య చాలా బలమైనటువంటి పోటీ కనబడుతోంది. స్థానికులు అనేటువంటి మాటని పొన్నం ప్రభాకర్ రెడ్డిలో మాట్లాడుకొచ్చారు కాబట్టి బలమైన పోటీ ఇద్దరి మధ్య ఉంది. మరి ఆ ఇద్దరు ఎవరిని టికెట్ భరించబోతోంది, ఎవరిని టికెట్ భరిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ముగ్గురు మధ్య పోటీ నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, మీ మద్దతు ఎవరికి కామెంట్ చేయండి.